చార్జ్ షీట్ అంటే ఏంటి, అది ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి? ఎఫ్ఐఆర్ తర్వాత ప్రిపేర్ అయ్యే చార్జ్ షీట్ అంటే ఒక వ్యక్తి కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దానికి తగినటువంటి ఆధారాలు ఏంటి, దానికి తగినటువంటి ఎవిడెన్సెస్ ఏంటి, ఎవరు సాక్షులు ఉన్నారు అని ప్రత్యేకంగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ సాక్షుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క నివేదిక తీసుకుంటారు. దాన్ని 161 స్టేట్మెంట్స్ అంటారు అనమాట. ఈ 161 స్టేట్మెంట్స్ ద్వారా వాళ్ళు క్లియర్గా అంటే ఆ యొక్క కేసుకు సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ రాబట్టడము, దాన్ని అంతటినీ ఒక ఛార్జ్ షీట్ రూపంలో ప్రిపేర్ చేయడము, సప్లిమెంటరీ ఛార్జ్ షీటు అని కూడా ఎక్స్ట్రా ఛార్జ్ షీట్ కూడా మనం తయారు చేయడము జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క ఛార్జ్ షీట్లో ఇన్ఫర్మేషన్ అనేది రేపు పొద్దున కోర్టుకు సంపాదించకంటే ముందు అంటే కోర్టుకు చేరకంటే ముందు పోలీసు వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతటినీ లేదా ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ అంతటినీ మనమే ఛార్జ్ షీట్ అని అంటాం అనమాట.